నమస్తే వెల్కమ్ టు డిజిటల్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. నిన్న మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. పట్టపగలే అన్నదమ్ముల్లో ఒక అన్నను హత్య చేసిన ఘటన సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. మద్యం తాగి కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నారు అన్న కారణంతో ఇటు అన్నను కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు తమ్ముళ్ళు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా ఇటు గూగులో గన్యా పనిచేస్తూ ఉన్నారు. ఇటు గన్యాకు ఉమేష్, రాకేష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. తాగుడుకు బానిసైన పెద్ద కొడుకు ఉమేష్ ను ఇటు తాగి కుటుంబ సభ్యులు దాడులు చేస్తూ వేధింపులు చేస్తూ ఉండడంతో ఇటు తమ్ముళ్ళిద్దరిపై అతనిపై ఇటు కత్తులతో దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆదివారం మధ్యాహ్నం పట్టపగలే రోడ్డుపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు తమ్ముళ్ళు. ఎదురు దాడికి ఇటు తమ్ముళ్ళు రాకేష్, లక్ష్మణ్ ఇద్దరు కూడా అదే హైవేపై ఇటు మేడ్చల్ హైవేపై దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న వెంటాడి మరి అటు దాడి చేశారు. ఇటు జాతీయ రహదారి 44 పై పట్టపగలే అందరూ చూస్తూ ఉండగానే అన్నను ఇద్దరు తమ్ముళ్లు చంపిన ఘటన నిన్న మధ్యాహ్నం మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. అలాగే తమ్ముడు అలాగే చిన్నాన్న కుమారుడు వేటాడి మరి ఇటు కత్తులతో పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించిందని చెప్పాలి. ఏసీపీ శ్రీనివాస్ అలాగే సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన గూగులోత్ గన్యా ఇటు మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆయనకు ఇద్దరు కుమారులు ఉమేష్ అలాగే రాకేష్ ఉన్నారు. కుమార్తె హరిణి కూడా ఉన్నారు. వీరంతా ఇటు మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఉమేష్ భార్య ప్రియాంక ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు చాలా కాలంగా కూడా ఇటు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తూ ఉన్నాడు. వారిపై పలుమార్లు దాడి కూడా చేశాడు ఉమేష్. అయితే ఈ దాడి చేయడంతోనే ఇటు తల్లిదండ్రులు కానివచ్చు అటు కుటుంబ సభ్యులు తట్టుకోలేక ఇంట్లో వాళ్లపై దాడి చేస్తున్న నేపథ్యంలోనే ఇటు అన్నదమ్ములిద్దరూ కూడా గొడవ దిగి ఇటు చిన్నాన్న కుమారుడు అలాగే సొంత తమ్ముడు ఉమేష్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి ఇటు నడి రోడ్డుపై ఉమేష్ ను కత్తులతో దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఏదైతే తల్లిదండ్రులపై కొద్ది రోజుల క్రితం కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. అలాగే తమ్ముడిపై అతని భార్యపై కూడా ఉమేష్ దాడి చేశారు అంటూ కూడా వెల్లడిస్తూ ఉన్నారు. అసలు ఆదివారం మళ్ళీ గొడవకి దిగారు వీళ్ళందరూ కూడా. మళ్ళీ గొడవ పడడంతో ఇటు మేడ్చల్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. ఉమేష్ అనే వ్యక్తి బీర్ సీసాతో దాడి చేయగా వారు ఎదురు దాడి చేశారు. దీంతో ఉమేష్ ఇంట్లో నుంచి వీధిలోకి పరిగెత్తుకుంటూ ఇటు జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. అయినా ఇటు రాకేష్, లక్ష్మణ్ వదిలిపెట్టకుండా కత్తులతో దాదాపు 15 సార్లు పొడవడంతో ఉమేష్ అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న ఇటు ఉమేష్ తల్లి, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి చేరడం, రోధించడం అందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవాలి. ఇటు రాకేష్, లక్ష్మణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఈ కేసులో మరో 3 నిందితులు నవీన్, నరేష్, సురేష్ ఉన్నట్లుగా కూడా పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదు అనంటే కుటుంబ సభ్యులను వేధించి మద్యానికి బానిసై ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనే కోణంలోనే అన్నదమ్ములు ఈ విధంగా హత్య చేశారా అనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులో అయితే తేలాల్సి ఉంది. ప్రస్తుతం నిన్న మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే NH45 రోడ్ పైన పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ దారుణ హత్య జరగడం చాలా కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఇటు అన్నదమ్ములిద్దరూ కోపోద్రిక్తులై ఇటు చిన్నాన్న కొడుకు అలాగే ఉమేష్ కి సంబంధించిన సొంత తమ్ముడే ఈ హత్యకు పాల్పడ్డట్లుగా కూడా ఇటు పోలీసులు వెల్లడించడం జరిగింది. అయితే దాదాపు 15 సార్లు అదే బీర్ సీసా బాటిల్ తో కత్తి ఏదైతే ఉందో దాంతోనే దాదాపు 15 సార్లు పొడిచి వెంటాడి మరి ఇటు అన్నను హత్య చేశారు. మద్యం తాగి కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడు అన్న ఒక్క కారణంతోనే ఇటు అన్నను కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు తమ్ముళ్ళు. ఈ ఘటన నిన్న మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు మేడ్చల్ ఆర్టీసీ డిపోలో గూగులోత్ గన్యా డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అతనికి సంబంధించిన ఇద్దరు కుమారులే ఉమేష్, రాకేష్. అలాగే ఇటు ఎవరైతే ఉమేష్ ఉన్నాడో హత్యకు గురైన పర్సన్ అతను ఇటు తాగిడకు బానిసై కుటుంబ సభ్యులపై దాడులు, వేధింపులు చేస్తూ ఉండేవాడు. గత కొంతకాలం నుంచి కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉండడంతో ఇటు ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా కోపోద్రిక్తులై అతనిని
ఎన్నిసార్లు హెచ్చరించినా ఇటు తమ్ముడిపై కానివ్వచ్చు, అలాగే ఉమేష్ భార్య పైన, అలాగే తల్లిదండ్రుల పైన కూడా ఇటు ఉమేష్ దాడి చేస్తూ ఉండేవారు మద్యం తాగుతూ. సో నిన్న ఆదివారం కావడంతో నిన్న కూడా ఇటు కుటుంబ సభ్యులతో ఉమేష్ గొడవ పడ్డట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఉమేష్ వారితో గొడవకు దిగి ఆ బీరు తాగుతూ కూడా రోడ్డుపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపైకి అదే బీర్ సీసాతో రోడ్డుపైకి వచ్చిన వెంటనే ఇటు ఉమేష్ కి సంబంధించిన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా అతనిని వేటాడి మరి కత్తులతో పొడిచి దాడి చేసిన ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ హత్య చేసిన ఇద్దరు అన్నదమ్ములు కూడా పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనిపై ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ హత్య జరిగిన వెంటనే ఉమేష్ కుటుంబ సభ్యులు అలాగే భార్య పిల్లలు అక్కడికి చేరుకొని రోడ్డుపైనే రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తమ్ముళ్లపై బీరు సీసాతో దాడి చేసిన ఉమేష్ పై ఇటు ఎదురు దాడికి తమ్ముళ్ళు రాకేష్, లక్ష్మణ్ ఇద్దరు కూడా వెంటనే వినకుండా అదే బీర్ సీసాతో ఉమేష్ ను దాడి చేశారు. నిన్న మధ్యాహ్నం పట్టపగలే అందరూ చూస్తూ ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం అయితే ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. అందరూ నడుస్తూ ఉండగానే ఒక నడి రోడ్డుపై ఒక వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు అంటే ఆ ఉమేష్ ఇటు కుటుంబ సభ్యుల్ని కానివచ్చు, అలాగే అన్నదమ్ముల్ని ఏ విధంగా హింసించాడు అనేది కూడా వాళ్ళ కోపంలోనే మనం అర్థం చేసుకోవచ్చు. కత్తులతో ఈ మధ్య కాలంలో చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటు మద్యంకి బానిసై కేవలం కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగుతూ కుటుంబ సభ్యులని హింసిస్తూ ఉండడంతోనే ఉమేష్ ను ఈ విధంగా అన్నదమ్ములు చంపారు అనేది కూడా మనకి అప్డేట్ అందుతా ఉంది. అసలు దీనికి సంబంధించి ఇటు మృతుడి తల్లితో అసలు ఏం జరిగింది అనేది కూడా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. మేడ్చల్లో ఉమేష్ హత్య జరిగిన ఉదంతం తెలిసిందే. ఉమేష్ తల్లి ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడ్చల్ పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఒకసారి తల్లితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏమైంది అసలు? అంటే ఇంట్లో గొడవలు జరిగేటియా? అయితే గొడవలు రోజు చేస్తాడు సార్. ఆయన రోజు కొంచెం తాగి చేస్తాడు. తాగకుంటే మంచిగా ఉంటాడు. వేరేటోళ్ళు ఎవరికి చేయడు. నా దగ్గర పైసలు అడుగుతాడు. 100 రూపాయలు 50 రూపాయలు చికెన్ చేస్తా, 100 రూపాయలు తాగేదానికి రోజు ఏడుకెళ్ళి ఇస్తారా? నేను ఏం పని చేస్తా? ఈ రోజు ఏమైందమ్మా? ఈ రోజు మీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారని తెలిసింది. అయితే వాళ్ళు ఊరికి పోయిర్రు. నా చిన్న కొడుకు మా మరిది కొడుకు వాళ్ళు ఊరికి పోయిర్రు. ఊరికి పోతే వాళ్ళే ఫోన్ చేసిర్రు నా కొడుకుకు, ఇట్లా వస్తాము ఇట్లా చంపుతాము అని అన్నారంట. అయితే నాకెందుకు చంపుతావురా, నీవెందుకు వస్తావు, నా తమ్ముడే నాకు అనలేడు, మా తమ్మునికి తీసుకుపోయి సరదాగా పిలుచురు ఇట్లా ఇట్లా అని నాకు పెద్ద కొడుకు చెప్తుండు. అయితే ఏం లేదు మేము వస్తున్నాం అన్నాడు. వాళ్ళు అన్నారు ఏ వట్టిగా అంటారు అని. మేము చికెన్ తెచ్చినాము, మంచిగా తిన్నాము, పెద్ద కొడుకు కూడా తిన్నాడు. నేను బయట వెళ్ళాను సారు, ఊకే ఇంట్లో ఉంటానా, నేను బయట వెళ్ళా. వాళ్ళు బండి మీద వచ్చిర్రు, దన గోపులు చాకుతోనే వేసిరంట. అయితే ఆయన ఏదో ఒకసారి వేస్తే ఊరికి వచ్చిండట, ఇటు ఊరికి వచ్చిండట. అయితే ఊరికి పోయిందనే ఇద్దరు వచ్చిరంట. ఇద్దరు వచ్చి రోడ్డు మీదనే మొత్తం చేసిరంట సారు. నాకు మొన్న పొడిచిడు సారు, నాకు తెలియదు సారు. అంత మంది ఉన్నప్పుడు నేను చూసే వరకు మంది ఉన్నారు సార్, అప్పుడు వచ్చిన సార్. చిన్న కొడుకు మరి చదువుకుంటాడని తెలుస్తుంది, మరి ఎందుకు ఇంత ఇట్లా కత్తులతో? అమ్మ నాన్నకు అంత సతాడించుడు ఎందుకు, అట్లా చేసుడు ఎందుకు? అమ్మ ఇంటికి చంపతానని నాకు కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు ఇంతకుముందు? రాకేష్ చంపేస్తాము, నేను ఉన్నా కదా మీకు అందరికి చూస్తా, నేను వదనకి కూడా చూస్తా, వాళ్ళ పిల్లలకు చూస్తా, వద్దురా జైల్లో ఉంచుతాము 10 సంవత్సరం అట్లా వద్దు, అట్లా మనకు పాపం తెలుగుతుంది, వద్దు అని నేను అన్నా. కాదు అమ్మ అని అన్నాడు. చేయనని నేను అనుకున్నా సారు, ఇట్లా చేయనని అనుకున్నా. ఇదే సారు మాకు ఏం గొడవ చెప్పలే. మనం ఇద్దరు కొడుకులే కదా, చంపొద్దు, ఏదంటే కేసులు పెడదామని చెప్పలేదు అన్నా సారు. కేసు ఎత్తామని రాత్రి వచ్చినాం ఈడ మేడం దగ్గర, ఇవాళ కేసు ఎత్తామని అనుకున్నాం సారు. అలా వచ్చేసిర్రు సారు. కేసులా 10 సంవత్సరం జైల్లో ఉంచుతాం రా, మనం ఎప్పుడు యాద వచ్చినప్పుడు చూసి వస్తామని అనుకున్నా సారు. వాళ్ళు అవి ఎప్పుడు అప్పుడే వస్తానని నాకు తెలియదు సారు. గంతే సారు, ఏం లేదు సారు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడిరా గొడవలు అయినప్పుడు, అరే ఇట్లా వేధించొద్దు, ఎక్కువ తాగుడికి బానిసై ఇట్లా గొడవలు అవుతున్నాయి అని చెప్పి మీ ఫ్యామిలీ వాళ్ళు కుటుంబంలో అంతా కలిసి కలిసిరు? వాళ్ళు వచ్చిర్రు. నా మరిది కొడుకు, మరిది కొడుక లచ్చు, వాళ్ళు అందరు వచ్చిర్రు. నా కొడుకు నా మరిది కొడుకు పొడిచి, నా కొడుకు పేరు రాకేష్,
మరిది కొడుకు పేరు మీద వెళ్ళొచ్చు. ఓకే వాళ్ళిద్దరే చేసిరా? ఇద్దరే చేసిరు సార్. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు కానీ వాళ్ళు చేయలేరు సార్. వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు చేయలేరు. వీళ్ళు ఇద్దరే చేసిరు సార్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆయనకు, ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారు. మరి మీ చిన్న కొడుకు నువ్వు చెప్పలేదా అట్లా చెయ్యొద్దు అని చెప్పి? ఇంతకుముందు నీకు చెప్పిండు అని చెప్తున్నావు కదా, అట్లా చెయ్యకరా, ఏదో కేసు పెడదాం మారుతాడు అని చెప్పి ఏం చేయలేదు? ఎంతో కేసులు పెట్టినాం సారు. 5 సార్లు జైల్లో ఉంచినాం. 5 సార్లకి నేనే తీసుకొచ్చిన. ఎన్నో పైసలు తీసుకొచ్చి 5,000 10,000 గట్టిని తీసుకొచ్చిన సార్. మళ్ళా దుబాయ్ పోతామని అన్నాడు సార్. సౌదీ 60,000 కట్టిన సార్. సౌదీ పోయేస్తా అంటే మళ్ళా కట్టినా మళ్ళా బొంబాయి నుంచి పోయిరు సార్. నా కొడుకు, మా తమ్ముడు, మా ఆయన ముగ్గురు పోయిరు బొంబాయిలకు. ఆడ పోయి నేను పోను, నేను 2 సంవత్సరం పోయేస్తారు, 3 సంవత్సరం ఉండనని ఆయన వాళ్ళకు అన్నారట. అయితే వద్దా అన్న, మీకు వద్దు, మళ్ళా తోలేసిర్రు. మళ్ళా 10 రోజులు అవుతుంది సారు బొంబాయి పోయి వచ్చిండు. 10 రోజులు అవుతుంది సారు. ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అని ఎప్పుడన్నా చెప్పిండా మీకు? ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అని అన్నాడు. మేము ఏం అనలే. నేను ఒక్కసారి అన్నా, ఇట్లా ఎందుకు పోయి వచ్చినావు రా, ఖర్చు చేసినావు అంటే ఫోన్ పలగొట్టిండు, గోడాకేసిండు, పలిగింది ఫోను. మళ్ళా ఫోన్ మంచిగా చేపియాలి, నేను కంపెనీకి పోతా అన్నాడు. మళ్ళీ మా ఆయన దగ్గర 1,500 అడిగి ఫోన్ ఇప్పించిన, మంచిగా చేపించిన. మళ్ళా కంపెనీకి వెళ్ళిండు. 6 రోజులు వెళ్ళిండు. 6 రోజులు పైసలు ఇచ్చిండ్రు వాళ్ళు కంపెనీలోకి వెళ్ళి. 6 రోజులు పైసలు వేస్తే నాకు 350 ఇచ్చిండు. నువ్వు నిన్న కూరగాయలు తీసుకురా పో. అసలు ఏమైనా పని చేస్తుండేనా ఉమేష్? ఏమైనా పని చేస్తుండేనా? కూరగాయలు తీసుకురా. ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు కూడా ఏదో కొన్ని గొడవలు అయినాయి, ఇంకేదో చేసిండు అని చెప్పి. వేరేతో గొడవ ఏం చేయడు సార్, మాతోనే చేస్తాడు, ఇంట్లో మాతోనే ఉంటాడు. ఇంతకుముందు జైలుకి వెళ్ళింది, వేరే కేసులలో జైలుకి వెళ్ళిండి అని చెప్తున్నారు. ఒక్కొనికి ఇక ఈడ బయట దెబ్బ తగిలింది, అది దవాఖానలో పోయిండు. వాళ్ళు దవాఖానలో ఎవరు లేరు. అయితే బిరువా ఏమో ఉందంట, అది ఇట్లా పట్టుకుంటే దొంగతనానికి వచ్చిందని కేసు వేసేసిండు. ఒకడు కేసు వేసిండు. ఒకడేమో ఇక మేమే మా కోడలు కాలే ఇరగొట్టిండు. కాలు మంచిగా చేపించిన. మా కోడలే 2 సార్లు జైలు అయిపించింది. ఇదే సారు. చిన్న కొడుకు ఎప్పుడు చెప్పలేదా అమ్మ? మరి ఇద్దరు ఒకటే కదా నీకు? ఇప్పుడు కొడుకులు అంటే ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు కొడుకులే కదా. మరి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు చిన్న కొడుకు అట్లా చెయ్యకు, అత్తే మీకు ముందే చంపుతా అని చెప్పిండు కదా, చంపినప్పుడు మీరు ఎప్పుడు చెప్పలేదా మరి ఆయనకి? చెప్పినాము. నా కోడలు కూడా చంపుతాము అని అన్నది. వద్దేపి ఇంకా రేసంలా అని అంటాం సార్. నా కోడలే కానీ చంపుతా అని అన్నారే గాని చంపరని మాకు తెలుసు, కానీ ఇట్లా చేస్తారని తెలియదు సార్. అట్లా ఉన్నాం సార్. కోపంలో భయం చెప్తారు అని అనుకున్నాం, కానీ ఇట్లా ఫస్ట్ వచ్చి చంపుతారని మాకు తెలియదు సారు. మిమ్మల్ని కొట్టేవాళ్ళ? ఎందుకంటే తల్లిని చెల్లని మధ్యాహ్నానికి అంటే బాగా తాగి కొట్టేవాడు అని చెప్పి కొట్టిండు. రాత్రి తల మీద కాలుతోని కొట్టిండు. ఒక్కటేసారి మొత్తం చుక్కలు వచ్చింది నాకు. అయితే మా బిడ్డ బాత్రూమ్ లో ఉంది. అమ్మకి ఎందుకు కొడుతున్నావురా అని అన్నది మా పెద్ద కొడుకు. మిమ్మల్ని ఎందుకు కొట్టేవాడు? ఆయనకి ఏమైతాడో ఏమో, మెంటల్, భార్య కూడా మెంటల్ అవుతాడు జర సేపులో. అయితే ఇట్లా పట్టుకున్నాడు. 2 దెబ్బ కొట్టిండు. మళ్ళా బయట ఉరికినాం మేము. బయట ఉరికితే మళ్ళా బయట కూడా కొట్టిండు మా చెల్లెకు, మా బిడ్డకు. అయితే ఈడ వచ్చినాము. వీళ్ళేమో అన్నారు, రేపు రారి, రేపు సార్ ఉంటాడు, ఆయన 10 సంవత్సరము 2 సంవత్సరములు జైల్లో ఉంచుతామని అన్నారు. ఇదే ముచ్చట మీద ఉన్నాం మేము. వాళ్ళు ఇలా చేసిర్రు. ఇట్లా అయిపోయింది. ఇది పరిస్థితి. ఉమేష్ తల్లి చెప్తుంది, కుటుంబ వివాదాలనే తరచూ మద్యానికి బానిసై తమపైన దాడి చేసేవాళ్ళు, తమల్ని తీవ్రంగా కొట్టేవాడు, తల్లిని చెల్లిని భార్యను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవాడు. అందుకే తన చిన్న కొడుకు కూడా ముందే చెప్పాడు, కానీ ఇంత దారుణంగా హత్య చేస్తాడు అనుకోలేదు. కేసులు నమోదు చేస్తే జైలుకు వెళ్తే మారతాడు అనుకున్నాం, కానీ తన కొడుకుని తన చిన్న కొడుకే హత్య చేస్తాడు ఇంత దారుణంగా అని చెప్పి అనుకోలేదంటూ ఆ తల్లి తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.